ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను ఏమన్నా ఎత్తిపొడిచినట్టు మాట్లాడినా ప్రజల తానికి పోయి రెచ్చగొట్టి మాట్లాడిపిచ్చి తిట్టిపిచ్చినా కానీ ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినా కానీ ఊకోదట కాంగ్రెస్ సర్కారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హక్కు లేదా? ప్రభుత్వము పాలకుల పనులు చేయకుంటే కూడా వాళ్ళను ప్రశ్నించుడు కూడా ప్రజలు చేస్తున్న తప్పేనా అంటే తప్పే అయ్యేటట్టున్నదట. పొన్నంగారు ఇక చెప్పుండ్రి. మందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇన్నరా బస్సుల మంత్రి ఏమంటున్నాడో? మా మలి సర్కారు పనితనం నచ్చకుంటే సీఎం దగ్గరికి వచ్చి సీదా అడుగుండ్రి, లేకుంటే కోర్టులు ఉన్నాయి కోర్టుకు పోయి కొట్లాడుండ్రి తప్పితే అడ్డగోలుగా అమాయక ప్రజలను ఎగేసి వాళ్ళతోని బుద్ధి ఉన్నట్టు తిట్టిపిచ్చేటోళ్ళు ఇప్పటికైనా బంధు పెట్టిర్రి. ఇప్పటి సంది ఎవరన్నా బాధితుల దగ్గరికి పోయి నువ్వు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడమని కావాలని కోపం తెప్పించి సర్కారు మీద దుమ్ము ఎత్తిపోసే వీడియోలకి ఇట్లా పెడితిరా సర్కారు లాంఛనాలతోనే వాళ్ళను పట్టుకపోయి ప్రభుత్వ మర్యాదలు ఎట్లుంటాయో చూపిస్తారట. అయ్యా పొన్నం సారు, మరి ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయిన మీడియాల నిజాలు తక్కువ చెప్తుర్రు. అసలు మీడియాతోని ఏమయ్యేటట్టు లేదు. సోషల్ మీడియాలో వస్తేనే అసలు నిజము జనాలకు పోతుంది అన్నట్టు ఇప్పుడు తయారైంది. అసలు నిజం చెప్పాలంటే సోషల్ మీడియా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి కూడా రాకపోవు, అవునా కాదా? అప్పట్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు, జనంతోనే అట్లా మాట్లాడించలేదా? బతుకమ్మ చీరల గురించి అప్పటి ముఖ్యమంత్రిని ఓ మహిళ తిడితే ఆమె మీద కేసులు కూడా పెట్టేదాకా వాయే. గత ప్రభుత్వంలో సోషల్ మీడియా గురించి మాట్లాడితేనే కదా కేసీఆర్ సార్ భాగవతం మొత్తం బయటపెట్టి బీఆర్ఎస్ను ఇంటికి సాగదోలింది. మళ్ళా మీరు కూడా నిజాలు చూపెట్టోళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనబడితిరి. అయినా మీరు ప్రజల కోసం మంచిగా పాలన చేస్తే సోషల్ మీడియాలో ఎందుకు చెడ్డగొస్తుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.